రాష్ట్రంలో యూరియా కొరత లేదని రైతులెవరూ ఆందోళన చెందొద్దన్నారు మంత్రులు. కేంద్రం నుంచి రావాల్సిన యూరియా 1.64 మెట్రిక్ టన్నులు తక్కువగా వచ్చిందని చెప్పారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా కొత్త పథకాలతో పాటు పాత పథకాలను కొనసాగిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతో తేలిపోతుందన్నారు మంత్రులు. ఇక రేపు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి. రేపు నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ సభలో పాల్గొననున్నారు. రేపు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం 11 గంటల 50 నిమిషాలకు నిజామాబాద్ మీటింగ్లో పాల్గొననున్నారు. ఆ తర్వాత 2 గంటల 30 నిమిషాలకు మంచిర్యాల, 4 గంటల 25 నిమిషాలకు కరీంనగర్ సభల్లో రేవంత్ పాల్గొననున్నారు. 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల స్థానానికి ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 3న ఓట్లు లెక్కించనున్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం, అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండింటితో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో యూరియా కొరత లేదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. వ్యవసాయ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి 81,800 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రంలో సరఫరా చేస్తామన్నారు. గత యాసంగిలో రైతులు 6.9 మెట్రిక్ టన్నుల యూరియాను కొన్నారన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన యూరియా టైంకి రాలేదన్నారు. కేంద్రం 1,60,000 మెట్రిక్ టన్నుల యూరియా తక్కువగా పంపిణీ చేసిందన్నారు తుమ్మల. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేనన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఏ పార్టీ ఎవరితో కలిసి ఉందో తేల్చుకుందామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ బీజేపీ దోస్తీ తెలిసిందేనన్నారు. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసమే గులాబీ పార్టీ అభ్యర్థిని పెట్టలేదని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి. బీసీలకు న్యాయం చేసేందుకే 42% రిజర్వేషన్లు ఇవ్వాలని సంకల్పించామన్నారు. అధికారంలోకి రాగానే 10,000 టీచర్ పోస్టులు భర్తీ చేశామన్నారు శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చిన్న స్థాయి కార్యకర్త నుంచి మొదలు పెడితే పెద్ద స్థాయి కార్యకర్త ఎవరి గురించి ప్రచారం చేస్తున్నారో నేను తెలుసుకుందాం రండి. ప్రత్యక్షంగా మన పార్లమెంట్ లో కనబడ్డది. ఎందుకు వదులుకున్నారు? వదులుకొని బీజేపీని గెలిపించడా లేదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గత పథకాలతో పాటు కొత్త పథకాలను అమలు చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. గ్రామ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్క పట్టభద్రుడు ఓటు వేసే విధంగా చూడాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మీ ఆశీర్వచనంతో నేను గెలిచిన తర్వాత అనేక కార్యక్రమాలు తీసుకొని వస్తా ఉన్నా. ఇవాళ మీరు ఇచ్చే మద్దతు నాకు మరింత ప్రోత్సాహంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇవాళ ఈ యొక్క అభ్యర్థిని గెలిపించడం ద్వారా నన్ను బలపరిచినట్టుగా ఈ నియోజకవర్గ అభివృద్ధిని కోరుకున్నట్టుగా భావిస్తా ఉన్నా. కాబట్టి 27వ తారీఖున జరిగే పోలింగ్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపి. ఏపీ కర్నూలులో రిజర్వేషన్లలో ఎస్సీ ఉపవర్గీకరణకు వ్యతిరేకంగా రాయలసీమ మాలల యుద్ధ గర్జన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సభకు తెలంగాణ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాల సంఘాల జేఏసీ నేతలు హాజరయ్యారు. రాయలసీమ ఉమ్మడి 4 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన మాలలను ఉద్దేశించి ప్రసంగించారు నేతలు.